నమస్తే ఫ్రెండ్స్. బ్లాక్ బాస్టర్ కాంతార చాప్టర్ 1 10th డే సాటర్డే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియా మొత్తం బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది. ఓవర్సీస్లో కూడా ఈరోజు కలెక్షన్స్ అయితే భారీ జంప్ అయినాయి. 10th డే టెరిఫిక్ నెంబర్ వచ్చే అవకాశం ఉంది. నిన్నటితో 9 days రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియా మొత్తం వరల్డ్ వైడ్గా ఎంత షేరు ఎంత గ్రాస్ రాబట్టింది, నైజాంలో బ్రేక్ ఈవెన్కు ఎంత దగ్గర వచ్చింది, ఈ వీడియోలో క్లియర్ కలెక్షన్ రిపోర్ట్ మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కంగ్రాచులేషన్స్ రిషబ్ శెట్టి. కాంతారా మొదటి సినిమా అయితే 400 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది వరల్డ్ వైడ్గా. కాంతారా చాప్టర్ 1 జస్ట్ 9 daysలోనే 500 CR కంప్లీట్ చేసుకున్నది వరల్డ్ వైడ్గా. గ్రాస్ బ్యాక్ టు బ్యాక్ అరుదైన రికార్డు. నీ డైరెక్షన్లో నువ్వే హీరోగా ఇలాంటి అచీవ్మెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు పెట్టడం వన్ ఆఫ్ ద టాప్ రికార్డు. కంగ్రాచులేషన్స్ రిషబ్ శెట్టి. ఇక నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బ్రహ్మాండమైన షేరే రాబట్టింది. 2,80,10 లక్షల దాకా షేర్ రాబట్టింది. ఇక నిన్న ఫ్రైడే రోజు 9th డే వరల్డ్ వైడ్గా 28 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. హిందీలో మాత్రం నెంబర్ ఎక్కడ తగ్గట్లేదు. నెట్ 7,10 లక్షల దాకా నెట్ రాబట్టింది హిందీలో అయితే. ఇక తమిళనాడు కానీ కర్ణాటక కానీ సూపర్ డూపర్ కలెక్షన్సే రాబట్టింది. ఆంధ్ర సీడెడ్ నైజాం 9 రోజుల షేర్ గ్రాస్ తీసుకుంటే నైజాంలో 24,15 లక్షల దాకా షేర్ రాబట్టింది. వన్ ఆఫ్ ద టాప్ రికార్డు. డబ్బింగ్ మూవీస్ పరంగా టాప్ 3లో నిలిచింది. సీడెడ్ మొత్తం మీద 8 కోట్ల షేర్ రాబట్టింది కాంతారా చాప్టర్ 1 9 days నిన్న ఫ్రైడే వరకు అయితే. ఈరోజు కలెక్షన్స్ అయితే ఆల్మోస్ట్ 9 కోట్లకు పైగా షేర్ రాబడుతుంది. ఉత్తరాంధ్ర మొత్తం మీద 7,34 లక్షల షేర్ రాబట్టింది. సూపర్ కలెక్షన్సే. ఈస్ట్ గోదావరి మొత్తం మీద 3,13 లక్షల దాకా షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 2,12 లక్షల దాకా షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 2,86 లక్షల దాకా షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ 3,33 లక్షల దాకా షేర్ రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 9 రోజులకు నిన్న ఫ్రైడే రోజు వరకు అయితే 1,62 లక్షల దాకా షేర్ రాబట్టింది. ఇక ఏరియాల వారీగా టోటల్ ఆంధ్ర సీడెడ్ నైజాం కాంతారా చాప్టర్ 1 షేర్ 52,57 లక్షల దాకా షేర్ రాబట్టింది. 80 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది కాంతారా చాప్టర్ 1. ఈ వీకెండ్ లోపు అయితే 100 కోట్ల గ్రాస్ మార్కు రెండు తెలుగు రాష్ట్రాలు కంప్లీట్ చేసుకోబోతుంది. వన్ ఆఫ్ ద టాప్ రికార్డ్. KGF 2 తర్వాత 100 కోట్ల గ్రాస్ మార్క్ కంప్లీట్ చేసుకున్న డబ్బింగ్ మూవీ పరంగా అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతుంది. నైజాంలో అయితే KGF తర్వాత వన్ ఆఫ్ ద టాప్ రికార్డు. రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజెంట్ వరకు చూసుకుంటే టాప్ 3లోనే ఉంది. మొదటి స్థానం KGF ఉంది. డబ్బింగ్ మూవీస్ KGF 2. సెకండ్ స్థానంలో రజనీకాంత్ 2.4 ఉంది. 60 కోట్ల షేర్ మార్కు దాటితే 2.4 రజనీకాంత్ సినిమా కూడా బ్రేక్ అవ్వబోతుంది. నైజాంలో మాత్రం టాప్ 2 స్థానంలో నిలిచింది గ్రాస్ షేర్ పరంగా. రెండు తెలుగు రాష్ట్రాలు బిజినెస్ పరంగా అయితే టార్గెట్ బిజినెస్ ఏం కాదు, ఓన్లీ మార్క్ మాత్రమే పెట్టుకున్నారు. ఎంత వచ్చినా కానీ ఎవ్వరు లాస్ అవ్వట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు అయితే సూపర్ కలెక్షన్స్. 52 కోట్ల దాకా షేరు, 80 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టు సూపర్ కలెక్షన్సే. ఇక కర్ణాటక మొత్తం మీద ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుగానే పరుగు తీస్తుంది. KGF కానీ గతంలో కాంతార చాప్టర్ మీద ఉండే రికార్డు, ఆ రికార్డు కూడా చాప్టర్ 1 కూడా బ్రేక్ చేస్తుంది. 9 days కలెక్షన్స్ 135,50 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది కాంతార చాప్టర్ 1. సినిమా వరల్డ్ వైడ్గా కిచ్చా సుదీప్ కానీ అక్కడ దర్శన్ సినిమా కానీ 50 కోట్ల 60 కోట్ల దాకా గ్రాస్ రాబడితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు అని చెప్పుకునేది. అలాంటిది వరుసగా కాంతార చాప్టర్ 1 అయితే 100 కోట్లకు పైగా గ్రాస్. టెరిఫిక్ రికార్డ్. అక్కడైతే భారీగా ఓన్ చేసుకున్నారు ఈ సినిమా. అందుకే కలెక్షన్స్ బ్రహ్మాండంగా రాబడుతుంది. ఈరోజు కలెక్షన్ రేపటి కలెక్షన్స్తో అయితే 150 కోట్ల మార్క్ కంప్లీట్ కాబోతుంది కర్ణాటకలో అయితే. ఇంకా తమిళనాడు మొత్తం మీద అయితే సూపర్ కలెక్షన్సే రాబట్టింది. 36,51 లక్షల దాకా రాబట్టింది తమిళనాడులో అయితే. 50 కోట్ల మార్క్ కూడా కంప్లీట్ చేసుకుంటుందేమో తమిళనాడులో అయితే. కేరళ మొత్తం మీద 35,20 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది 9 daysకు. ఈరోజు కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ 4 కోట్ల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గ్రాస్ కేరళ మార్కెట్ నుంచి అయితే. హిందీలో మాత్రం వన్ ఆఫ్ ద టాప్ రికార్డు. సేమ్ కర్ణాటక హిందీ మార్కెట్ పోటీ పడి కలెక్షన్ చేస్తున్నాయి. హిందీలో 135 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. సేమ్ కర్ణాటక గ్రాస్ ఎంత ఉందో హిందీ గ్రాస్ కూడా అంతే ఉంది. 135 కోట్ల గ్రాస్. మన ఎక్స్పెక్టేషన్ 200 కోట్ల గ్రాస్ 100% రీచ్ అవుతుంది. నెట్ చూసుకుంటేనే హిందీ మార్కెట్ నుంచి GST తీసేసి 117 కోట్ల దాకా నెట్ ఉంది. గ్రాస్ 135 కోట్ల దాకా గ్రాస్ పెట్టింది హిందీ మార్కెట్ నుంచి అయితే. సూపర్ సాలిడ్ నెంబర్.
ఇక ఓవర్సీస్ నుంచి అయితే 100 కోట్ల మార్క్ చేరుకుంటుందా లేదా వెయిటింగ్. ఇప్పటి వరకు అయితే 75,80,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. సాలిడ్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గర అక్కడ టార్గెట్ 2 టార్గెట్లు చెప్పారు. ఎంత గుణర్ అనేది కూడా ఓవర్సీస్ నుంచి అయితే పర్ఫెక్ట్గా లేదు. ప్రజెంట్ అయితే 36 కోట్ల దాకా షేర్ రాబట్టింది ఓవర్సీస్ నుంచి అయితే. సూపర్ నెంబర్ కాంద్రా సీడెడ్ నైజాం ఇండియా మొత్తం వరల్డ్ వైడ్గా కాంతారా చాప్టర్ 1 9 డేస్ షేర్ గ్రాస్ 245 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఆల్మోస్ట్ 500 కోట్లు అనుకోవచ్చు. 499 కోట్ల 85 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది. అంటే ఈరోజు కలెక్షన్స్తో ఆల్మోస్ట్ 500 కోట్ల మార్క్, అంటే ఇంకా 500 కోట్ల మార్క్ వరల్డ్ వైడ్గా కంప్లీట్ చేసుకున్నది. ఈరోజు మాత్రం ఎంత నెంబర్ రాబడుతుంది కాంతారా చాప్టర్ 1 100% 38 నుంచి 40 CR దాకా ఉండే అవకాశం ఉంది. ఆన్లైన్ కలెక్షన్స్ ఈవినింగ్ బ్రహ్మాండంగా రాబడుతుంది. సాటర్డే రోజు కూడా వన్ ఆఫ్ ద టాప్ రికార్డులు ఎన్నో క్రియేట్ చేసి పెడుతూనే ఉంది. 245 కోట్ల దాకా షేరు, 500 కోట్ల దాకా గ్రాస్. ఈరోజు రేపు సండే కలెక్షన్స్ అనేది 100% 80 కోట్ల దాకా గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన 700 CR గ్రాస్ అనేది కాంతారా చాప్టర్ 1 టచ్ చేయబోతుంది లాంగ్ రన్లో. వెయిటింగ్. ఇంకా దీపావళి ఫెస్టివల్ ఉంది. కర్ణాటకలో కాంతారా చాప్టర్ 1కు పోటీచ్చే సినిమానే లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న సినిమాలే ఉన్నాయి. ఎంతో కొంత షేర్ రాబట్టి గ్రాస్ నెంబర్ అయితే పెరిగే అవకాశం ఉంది. సూపర్ సాలిడ్ నెంబర్ వరల్డ్ వైడ్గా 9 డేస్ కలెక్షన్ కాంతారా చాప్టర్ 1. ఇక ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 4 కోట్ల షేర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ రేంజ్లో బుకింగ్ అయితే నడుస్తుంది. కర్ణాటకలో మాత్రం వన్ ఆఫ్ ద టాప్ రికార్డు. సెకండ్ వీక్ 10th డే నాడు వన్ ఆఫ్ ద టాప్ రికార్డు KGF అన్ని రికార్డులు ఎగిరిపోయే అవకాశం ఉంది. హిందీ మార్కెట్లో మాత్రం ఈరోజు కూడా 12 కోట్ల గ్రాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 12 నుంచి 15 కోట్ల అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈవినింగ్ కలెక్షన్స్ బట్టి ఇంకా రౌండ్ ఫిగర్ 15 కోట్ల దాకా గ్రాస్, 12 కోట్ల దాకా నెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు హిందీ మార్కెట్ నుంచి అయితే. రేపు నెంబర్ పెరిగే అవకాశం ఉంది. సండే కలెక్షన్స్ అనేది సూపర్ డూపర్ కలెక్షన్స్, దీంట్లో డౌటే లేదు. కాంతారా చాప్టర్ 1 వన్ ఆఫ్ ద టాప్ రికార్డు పెట్టింది. ఇంకా బుక్ మై షోలో కూడా అరుదైన రికార్డు 8.5 మిలియన్ ఆన్లైన్ బుకింగ్ సాధించిన. ఆల్మోస్ట్ 85 లక్షల దాకా బుక్ మై షోలోనే యాప్ ద్వారానే బుక్ చేసుకున్నారంటే ఓన్లీ బుక్ మై షో యాప్ ద్వారానే ఫుట్ ఫాల్స్ 1 కోటి దాకా చేరే అవకాశం ఉంది. 1 కోటి మంది బుక్ మై షో ద్వారానే లాంగ్ రన్లో ఈరోజు కలెక్షన్స్ కూడా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. బుక్ మై షోలో అయితే 1 కోటి మంది బుక్ మై షోలోనే బుక్ చూశారంటే, టికెట్ బుక్ చేసుకున్నంటే ఫుట్ ఫాల్స్ కూడా ఎంత ఉంటుంది, 3 crores పైన ఉంటుందా టోటల్ వరల్డ్ వైడ్గా అనేది. వెయిటింగ్ వన్ ఆఫ్ ద టాప్ ఫుట్ ఫాల్స్ 4 CR దాకా ఉండొచ్చు. 4 కోట్ల మంది చూసే అవకాశం అయితే స్పష్టంగా కానొస్తుంది. ఇక కాంతారా మూవీ వచ్చిన తర్వాత ఓజీ మూవీకి అయితే 100% దెబ్బ పడ్డది. ఓజీ మూవీ కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్, కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు. మూవీ టీం కూడా అఫీషియల్గా సెలబ్రేట్ చేసుకొని సంబరాలు చేసుకోలేని పరిస్థితుల్లో అయితే కాంతారా చాప్టర్ 1 నెట్టేసింది. మరి ముఖ్యంగా సీడెడ్, ఉత్తరాంధ్ర, నైజాం ఈ 3 ప్రాంతాలు అయితే బ్రేక్ ఈవెన్కి ఎంత కష్టపడుతుందనేది ఓజీ మూవీ. పవన్ కళ్యాణ్ సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా కానీ బ్రేక్ ఈవెన్ కాలేదని అభిమానులు కూడా ఇంకా ఓవర్సీస్ లాభాలను పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఎక్కడ కాలేదు. కొన్ని చోట్ల అయింది, కొన్ని చోట్ల కాలేదు. అదే ఫైనల్ రిపోర్ట్ అయితే. ఓజీ మూవీకి ఈరోజు రేపు నష్టాన్ని ఎంత పూడుస్తుంది ఆ ఉత్తరాంధ్ర, సీడెడ్, నైజాం అనేది వెయిటింగ్. ప్రజెంట్ అయితే ఓజీని అయితే బాగా దెబ్బ కొట్టింది కాంతారా చాప్టర్ 1. దసరా మొత్తం క్లీన్ షిప్ చేద్దాం అనుకున్నది, డమ్మిని వచ్చి పడ్డది. పాజిటివ్ టాక్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది కాంతారా చాప్టర్ 1. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాత్రం వరల్డ్ వైడ్గా 40 కోట్ల గ్రాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాంతారా చాప్టర్ 1. 10th డే సునామీ కలెక్షన్సే నమోదవుతున్నాయి. బుక్ మై షోలో ఫేక్ ఇవన్నీ చిల్లర కామెంట్లు చేశారు చాలామంది. వన్ ఆఫ్ ద టాప్ రికార్డు. ఇండియా మొత్తం ఇంత పవర్ఫుల్ యాప్ నడుపుతున్నాడు బుక్ మై షో యాప్. వాడు ఫేక్ బుకింగ్ ఎందుకు వెళ్తాడు? హిందీలో కలెక్షన్స్ ఎట్లా వస్తాయి? తెలుగు రాష్ట్రాల్లో ఒక్క స్టేట్ కలెక్షన్స్ కాదు, బుక్ మై షోలో నీకు గంటకు 40,000, 50,000 బుకింగ్ జరిగేది. కర్ణాటక, బెంగాలీ, తమిళనాడు, కేరళ, హిందీ మార్కెట్, ఇన్ని రాష్ట్రాలు బట్టి ఆ నెంబర్ కానొస్తుంది. ఓన్లీ 1 స్టేట్ మూవీ కాదు కాంతారా చాప్టర్. ఇండియా వైడ్గా భారీ రిజల్ట్ వచ్చిన మూవీ. సెకండ్ వీక్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ ద టాప్ గ్రాసర్, వన్ ఆఫ్ ద టాప్ రికార్డు బుక్ మై షోలో వన్ ఆఫ్ ద టాప్ నెంబర్ బుక్ చేసుకున్న రికార్డుగా కాంతారా చాప్టర్ ఉండబోతుంది. థ్యాంక్ యూ.